మీ అకాడమిక్ సక్సెస్ మిషన్ కు జెనిక్స్ విజన్ 100% ప్రాణం పోస్తుంది. జనరల్గా సొసైటీ అనేది కొన్ని జడ్జిమెంట్స్ని పాస్ చేస్తూ ఉంటుంది వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. వర్కింగ్ మదర్ అనేది ఈజ్ వన్ ఆఫ్ దెమ్. మీకు ఎప్పుడైనా ఆ జడ్జిమెంట్ని ఫేస్ చేశారా అండి? వర్కింగ్ ఉమెన్ బయటకు వెళ్తోంది, పిల్లల్ని చూడట్లేదు, ఇంటిని వదిలేసి వెళ్తోంది అనేది కొన్ని ఇళ్లలో సంపాదించాల్సిన అవసరం లేకపోయినా హస్బెండ్ ఎలా ఉన్నారు అని అంటే వైఫ్ని. మీ పిల్లలు మిమ్మల్ని ఆ లాయర్ కోర్టులో చూస్తున్నారు, ఎలా అనిపిస్తుందండి మీకు? ఇప్పుడు మా అబ్బాయి ఇంకా 10 years కానీ వాడు అంటాడు, అమ్మ నేను పెద్ద అడ్వకేట్ని అవుతానమ్మా అని అంటున్నాడు. ఎస్, ఐఎమ్ ప్రూవెన్. నా పిల్లలకి నేను ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాను అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. కోర్ట్ హియరింగ్స్ ఉంటాయి, డెడ్ లైన్స్ ఉంటాయి, అలాగే బిగ్గెస్ట్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉంటారు. వీటితో పాటు ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ని ఎలా హ్యాండిల్ చేస్తారండి మీరు? ముళ్ళ మీద నడక అనే చెప్పాలి కోర్టు కేసు అనేది. ఒక్కొక్క క్లయింట్ ఒకలా ఉంటారు, ఒక్కొక్క కేసు ఒకలా ఉంటుంది. కొన్ని ఎమోషన్స్తో హ్యాండిల్ చేయాలి, కొన్ని లాజికల్గా హ్యాండిల్ చేయాలి. ఇవన్నిటితో పాటు ఇంటిని కూడా నడపాలి అని అంటే కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఇంట్లో ఖచ్చితంగా నేను పిల్లలకు ఉండాల్సి వస్తుంది. అప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా ప్రజెంట్ అయ్యే ఉంటాను. అక్కడ ఎవరు నా తరఫున అర్జెంట్ని తీసుకోలేరు కదా. మీ పిల్లలకి ఎలాంటి వాల్యూస్ పంచాలనుకుంటున్నారు? రేపు మా అమ్మ ఉందో, మా నాన్న ఉన్నాడు, నాకు ఏదైనా వస్తే వాళ్ళు చేస్తారు అనేది ఇప్పటి నుంచి వాళ్ళలో రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నీకు సమస్య వస్తే నువ్వు ఫేస్ చేసిరా, నీ వల్ల కాకపోతే అప్పుడు మేము వస్తాం. క్లయింట్ని డిఫెండ్ చేసుకోవడం కష్టమా, పిల్లలకి డిసిప్లిన్ నేర్పించడం కష్టమా? పిల్లలకి ఇంట్లో ఎంత కాదనుకున్నా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తాయి పిల్లలకి మదర్కి మధ్యన. అప్పుడు మీరు ఏంటి లాయర్గా అబ్జెక్ట్ చేస్తారా, లేకుంటే అసలు ఎవరు గెలుస్తారు? మీరు గెలుస్తారు, మీ పిల్లలు గెలుస్తారు? 10 years కిడ్ అనమాట, 4 years పాప అమ్మ నాకు. ఒక్కోసారి వాళ్ళు గెలుస్తారు, ఒక్కోసారి నేను గెలుస్తాను. కొన్నిసార్లు గెలిపించాల్సి వస్తుంది. ఒక మహిళా న్యాయవాదిగా మీరు ఇప్పటి వరకు గర్వించదగ్గ విషయం అంటే నేను చెప్తాను. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కన్నీళ్ళు పెట్టుకొని ఒక హగ్ ఇచ్చారనమాట. నాకు మించినంత ఆనందం నాకు ఇంకోటి కలగలేదు. అంటే ప్రస్తుత కాలంలో స్త్రీల పట్ల పురుషుల ధోరణి ఎలా ఉండాలి అంటారు? ఫ్రీడమ్ని ఉమెన్ మిస్యూజ్ చేసుకుంటుందేమో అని కూడా అనొచ్చు. నాకేం భయం లేదు చెప్పడానికి కూడా. అండ్ ప్రస్తుత కాలంలో నేటి స్త్రీల యొక్క వేషధారణం కానివ్వండి, దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, మాకు రాజ్యాంగ హక్కు అని అంటారు. పక్క వాళ్ళకి అసౌకర్యంగా ఉండేవి వేసుకోకూడదు అనేది చిన్న కామన్ సెన్స్. వాళ్ళు ఎలా అయినా చూడండి, మేము ఎలా అయినా ఉంటాం, అది మా ఇష్టం, మా బాడీ అని అంటారు కొంతమంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ నెల్లూరు. నేను కావ్య శ్రీనివాస్. ప్రపంచంలో చాలా బంధాలు ఉంటాయి, కానీ అన్నిటికన్నా గొప్పది అమ్మ అనే బంధం. కొందరు అమ్మలు ఇంటిని నిర్మిస్తారు, కొందరమ్మలు కెరీర్స్ని నిర్మిస్తారు. అయితే ఈ అమ్మ రెండింటిని నిర్వహించి న్యాయం కోసం కూడా పోరాడుతున్నారు. ఆవిడే పి జ్ఞానప్రసన్న గారు. మాతృదినోత్సవం సందర్భంగా మేడం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. యా, చాలా లాంగ్ బ్యాక్ తర్వాత మళ్ళీ కలుసుకున్నాం అనుకుంటా కదా. అవునమ్మా. మ్యామ్, అసలుకి ఒక పక్క లా ప్రాక్టీస్, మరో పక్క పిల్లలకి తగినంత సమయాన్ని కేటాయించడం ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? నిజంగా చెప్పాలంటే ఇది మాత్రం చాలా టఫ్. ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని ఒక వర్కింగ్ ఉమెన్ హ్యాండిల్ చేయడం అనేది చాలా టఫ్. దీనికి నేను చేసేదంతా కేవలం ప్రీ ప్లానింగ్, టైం మేనేజ్మెంట్. టైంకి అన్నీ చేసేసుకుంటా, లేదా ఏ పనులు చేయాలనుకుంటున్నానో ముందే ప్లాన్ చేసుకుంటా. ముందు రోజు నైట్ అన్నీ ప్రిపేర్ అయిపోతాయి. సో ప్రీ ప్లానింగ్ ఉంటుంది కాబట్టే నేను ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను. ఓకే, ప్రాపర్ ప్లానింగ్తో అంత కష్టమైతే అనిపించట్లేదు ప్రస్తుతానికి అయితే లేదు. జనరల్గా సొసైటీ అనేది కొన్ని జడ్జిమెంట్స్ని పాస్ చేస్తూ ఉంటుంది వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. వర్కింగ్ మదర్ అనేది ఈజ్ వన్ ఆఫ్ దెమ్. మీకు ఎప్పుడైనా ఆ జడ్జిమెంట్ని ఫేస్ చేశారా అండి? లేదు. అంటే పాతకాలంలో 20 years 30 years బ్యాక్ మేబీ వర్కింగ్ ఉమెన్ బయటకు వెళ్తోంది, పిల్లల్ని చూడట్లేదు, ఇంటిని వదిలేసి వెళ్తోంది అనేదేమో ఉండేదేమో, కానీ ఇప్పుడైతే అసలు అలా లేదు. వర్కింగ్ ఉమెన్ అంటే ఇంకా రెస్పెక్ట్ పెరిగిందనే చెప్పాలా. మారుతున్న కాలానికి ఖర్చులు బాగా పెరిగినాయి. సో ఇద్దరు హస్బెండ్ వైఫ్ కూడా ఇద్దరు సంపాదించాల్సిన పరిస్థితి. కొన్ని ఇళ్లలో సంపాదించాల్సిన అవసరం లేకపోయినా హస్బెండ్ ఎలా ఉన్నారు అని అంటే వైఫ్ని తన కెరియర్ వైపు ప్యాషన్ ఉంది అని చెప్పి ప్రోత్సహించడం, సపోర్ట్ చేయడం వల్ల వైఫ్ ఇప్పుడు బయటికి వెళ్ళి కూడా వర్క్ చేస్తుంది. సో వర్కింగ్ ఉమెన్కి రెస్పెక్ట్ పెరిగిందే కానీ డిఫరెన్స్ అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. మీ పిల్లలు మిమ్మల్ని ఆ లాయర్ కోర్టులో చూస్తున్నప్పుడు, మిమ్మల్ని లాయర్గా చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందండి మీకు?
చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఒక్కోసారి సందర్భం వచ్చినప్పుడు మా అబ్బాయి ఇంకా 10 years కానీ వాడు అంటాడమ్మా నేను పెద్ద అడ్వకేట్ని అవుతానమ్మా అని అంటున్నాడు. అవునా? ఓకే. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. పిల్లల ముందు అప్రిసియేషన్స్ తీసుకుంటున్నప్పుడు, ఫెలిసిటేషన్స్ జరిగినప్పుడు కూడా ఎస్ ఐఎమ్ ప్రూవెన్, నా పిల్లలకి నేను ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాను అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఈ లీగల్ ఫీల్డ్లో కోర్ట్ హియరింగ్స్ ఉంటాయి, డెడ్లైన్స్ ఉంటాయి, అలాగే బిగ్గెస్ట్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉంటారు. వీటితో పాటు ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ని ఎలా హ్యాండిల్ చేస్తారండి మీరు? అదే ఇందాక చెప్పినట్టు టైం మేనేజ్మెంట్. కోర్ట్ వర్క్ అనేది హెవీ ప్రెషర్. అదైతే కేక్ వాక్ అయితే కాదు, ముళ్ళ మీద నడక అనే చెప్పాలి. కోర్టు కేసు అనేది ఒక్కొక్క క్లయింట్ ఒకలా ఉంటారు, ఒక్కొక్క కేసు ఒకలా ఉంటుంది. కొన్ని ఎమోషన్స్తో హ్యాండిల్ చేయాలి, కొన్ని లాజికల్గా హ్యాండిల్ చేయాలి. ఇవన్నిటితో పాటు ఇంటిని కూడా నడపాలి అని అంటే థాట్ ప్రాసెస్, ఆ స్టెబిలిటీ ఆఫ్ మైండ్ ఉంటే కానీ చేయలేమన్నమాట. పర్సనల్ వర్క్స్ అయితే ఫస్ట్ మ్యాక్సిమం ఎప్పుడు కూడా పర్సనల్ వర్క్ నేను డిలే చేయను. ఇంకా ఫంక్షన్స్ అంటారా, అప్పుడు వర్క్ ఫస్టే అంటాను. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏదైనా సెకండరీ అని అంటాను. అది మరీ పర్సనల్ అయితే దీన్ని సాక్రిఫైస్ చేసి వెళ్తానే కానీ ఇప్పుడు మనకు అన్నం పెట్టేదాన్ని వదిలేసి ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళే అంత స్థితిలో అయితే లేదు. నా పిల్లలు, నా అవసరాలు అయితే మాత్రం ఐ విల్ అడ్జస్ట్. కోర్టులో అనుకోండి, నేను లేకపోయినా ఇంకొక అడ్వకేట్ నా ద్వారా రిప్రజెంట్ చేయడమో, అడ్జర్న్మెంట్ తీసుకోవడమో, లేక ఒక గంట ఆ కేసుని పాస్ ఓవర్ చేయడమో జరుగుద్ది. కొన్ని సందర్భాలు ఏమవుద్దంటే ఇంట్లో ఖచ్చితంగా నేను పిల్లలకు ఉండాల్సి వస్తుంది. అప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా ప్రజెంట్ అయ్యే ఉంటాను. అక్కడ ఎవరు నా తరపున అడ్జర్న్మెంట్ తీసుకోలేరు కదా. అక్కడ మీరు ఖచ్చితంగా ఉండాలి. ఎగ్జాంపుల్ మీ పిల్లల పీటీఎంస్లో కానీ, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్లో కానీ ఖచ్చితంగా మీరు ఉండేలాగా చూసుకుంటారు. ఖచ్చితంగా ఉంటాను. ఇప్పటికొచ్చి ఒక్క పీటీఎం కూడా నేను మిస్ అవ్వలేదు. అవునా? ఆ స్లాట్ నేను వాళ్ళకి ఇస్తే ఈ టైంలో నేను వస్తాను. సో ఎవ్రీ టైం వాళ్ళు నాకు స్లాట్ ఇస్తారు. ఆ స్లాట్ అవ్వలేదు అంటే నెక్స్ట్ స్లాట్కి వస్తానని చెప్పి ప్రతి పీటీఎంకి నేను వెళ్తాను. మనం జనరల్గా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి మొదటిగా పరిచయం ఏది అమ్మ. మీ లైఫ్లో మీ మదర్, మీ తల్లిగారి పాత్ర ఏంటి? పర్సనల్ లైఫ్లో కానీ అలా ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఎంత సపోర్ట్ చేశారో, ఎంత ఇన్స్పైర్ చేశారండి? నేను ఈరోజు ఈ భూమి మీద ఉన్నాను అంటే ఆవిడే కారణం. ఆవిడ చేసినంత ఇన్ఫ్లుయెన్స్ నన్ను ఎవ్వరు చేయలేదు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఓర్పుగా ఎలా హ్యాండిల్ చేయాలి. బీభత్సమైన ఆనందం వేసినా ఒకలాగే ఉంటుంది అమ్మ, ఎంత పెద్ద కష్టం వచ్చినా ఒకేలా ఉంటుంది. సో బ్యాలెన్స్డ్, వెరీ మచ్ బ్యాలెన్స్డ్. అది ఇంకా మాకు రాలేదనే నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఆవిడ అంత ఓర్పు గల వ్యక్తిని నేను ఈ భూమి మీద చూడలేదు. ఆవిడ నుంచి నేను నేర్చుకున్న గొప్ప పాఠం అదే. ఈ రోజుకి కూడా నాకు ఇలా వచ్చి మాట్లాడుతున్నాను అంటే సబ్కాన్షియస్లో ఎక్కడో అమ్మ సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ 100% ఉంది నా మీద. ఇప్పుడు మీ మదర్ గురించి అంత గొప్పగా చెప్పారు. మీ మదర్ నుంచి చాలా వాల్యూస్ నేర్చుకున్నాను, ఇంకా కూడా అవే పాటిస్తున్నానని చెప్తున్నారు. మీ పిల్లలకి ఎలాంటి వాల్యూస్ పంచాలనుకుంటున్నారు మీరు? ఈ కాలం పిల్లల్లో మిస్ అయ్యింది, నేను బయట పిల్లల్లో గమనిస్తున్నది ఏం లోటుగా ఉంది అని అంటే ఒబీడియన్స్, డౌన్ టు ఎర్త్ నేచర్, పక్క వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం. ఇవేవి కూడా ప్రస్తుతం ఉన్న పిల్లల్లో నేను చూడలేదు. సో నా పిల్లల్లో అది మాత్రం ఖచ్చితంగా నేను ఇప్పటి నుంచే పాటిస్తున్నాను. ఇంకొకటి ఇండివిజువాలిటీ. రేపు మా అమ్మ ఉందో, మా నాన్న ఉన్నాడో, నాకు ఏదైనా వస్తే వాళ్ళు చేస్తారు అనేది ఇప్పటి నుంచి వాళ్ళలో రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నీకు సమస్య వస్తే నువ్వు ఫేస్ చేసిరా, నీ వల్ల కాకపోతే అప్పుడు మేము వస్తాం. సో నా పిల్లలను నాకు ఖచ్చితంగా నేర్పించేది ఇండివిజువాలిటీ, ఒబీడియన్స్, డిసిప్లిన్. రెండు ఒకేలా ఉంటాయి కానీ చాలా పెద్ద మార్పులు అనమాట. ఓకే, రెస్పెక్ట్. మీరు ఇప్పుడు డిసిప్లిన్ అని చెప్పారు, కొంచెం ఫన్ జోన్కి అలా వెళ్దామండి. క్లయింట్ని డిఫెండ్ చేసుకోవడం కష్టమా, పిల్లలకి డిసిప్లిన్ నేర్పించడం కష్టమా? పిల్లలకి డిసిప్లిన్ నేర్పించడం కష్టం. అవును, అవును. క్లయింట్ని డిఫెండ్ చేసుకోగలం. ఆ పాయింట్ కాకపోతే ఈ పాయింట్, ఈ జడ్జ్మెంట్ కాకపోతే ఆ జడ్జ్మెంట్ పెట్టి ఎలాగైనా క్లయింట్ని కాపాడుకోవచ్చు మేము. కానీ పిల్లల్ని మాత్రం ట్రైన్ చేయడం కొద్దిగా కష్టమే. జనరల్గా ఇంట్లో ఎంత కాదనుకున్నా చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తాయి పిల్లలకి మదర్కి మధ్యన. అప్పుడు మీరు ఏంటి, లాయర్గా అబ్జెక్ట్ చేస్తారా, లేకుంటే అసలు ఎవరు గెలుస్తారు? మీరు గెలుస్తారా, మీ పిల్లలు గెలుస్తారా? ఒక్కోసారి 50-50. 10 years కిడ్ అనమాట, 4 years పాప అమ్మ నాకు. ఒక్కోసారి వాళ్ళు గెలుస్తారు, ఒక్కోసారి నేను గెలుస్తాను. గెలిపించాల్సి వస్తుంది. అది వాళ్ళకి వద్దు, దీనివల్ల వాళ్ళకి ప్రమాదం ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా నా వాయిస్ అడ్వకేట్ కన్నా జడ్జిగా ఎక్కువ నోరులేస్తుంది అనమాట. ఒకవైపు ఉండదు జడ్జిమెంట్. అడ్వకేట్ అంటే ఒకవైపే ఉంటాడు, ఈ క్లయింట్ కి సపోర్ట్ అంటే ఆ క్లయింట్ వైపే ఉంటాడు అడ్వకేట్. అప్పుడు అడ్వకేట్ అవును, జడ్జిగా రెండు వైపులా మాట్లాడి ఏది తప్పు ఏది కరెక్ట్ చెప్పి వాడిని నా వైపు తెచ్చుకుంటాను. ఒక మహిళా న్యాయవాదిగా మీరు ఇప్పటి వరకు గర్వించదగ్గ విషయం అంటే ఏమని చెప్తారు? ఈ మధ్య నేను ఎక్కువ చూస్తున్న కేసుల్లో మ్యారిటల్ ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనమాట. రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఒక సందర్భం వచ్చింది. ఒక మెయింటెనెన్స్ కేసు నేను ఆర్గ్యూ చేశాను. ఆర్గ్యూ చేసిన తర్వాత అదర్ సైడ్ అడ్వకేట్ కూడా ఉన్నారు.
సో ఆర్గ్యుమెంట్ అయిపోయింది. మనకి ఏమొస్తుందిలే మెయింటెనెన్స్ అన్న టైప్లో, ఎందుకంటే పక్క వాళ్ళు చాలా సీనియర్స్ అనమాట, స్ట్రాంగ్గా ఉన్నారు. సో నా ఆర్గ్యుమెంట్ అంతా వినిపించేశాను. పక్కన ఉన్న సీనియర్ కామ్ అయిపోయారు, ఇంకా తిరిగి రిప్లై కూడా ఇవ్వలేదు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కన్నీళ్ళు పెట్టుకొని ఒక హగ్ ఇచ్చారనమాట, థ్యాంక్ యూ మేడం అని చెప్పి. దానికి మించినంత ఆనందం నాకు ఇంకోటి కలగలేదు. క్లయింట్ ఫీజు కాదు హ్యాపీనెస్ ఇచ్చేది, వాళ్ళ కళ్ళల్లో ఆనందం, అది మాత్రం చాలా హ్యాపీ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్. అంటే ప్రస్తుత కాలంలో స్త్రీల పట్ల పురుషుల ధోరణి ఎలా ఉండాలి అంటారు? మరి చాలా మారిందని చెప్పాలి, చాలా ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఆ ఫ్రీడమ్ని ఉమెన్ మిస్యూజ్ చేసుకుంటుందేమో అని కూడా అనొచ్చు. ట్రూ. నాకేం భయం లేదు చెప్పడానికి కూడా. ఒకప్పుడు ఉండేది, అంటే మగవాళ్ళు అణచివేస్తున్నారు ఆడవాళ్ళని, పైకి రానివ్వట్లేదు, ఇంటికే వంటింటికే కట్టుపడేస్తున్నారు అనే ఉండేవేమో. కానీ ఇప్పుడు నాకు తెలిసి రివర్స్ అయినట్టుంది, కొద్దిగా రివర్స్ అయినట్టుంది. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, చక్కగా ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు. రోల్ రివర్స్. అప్పట్లో జంబలెక్కడి పంప సినిమా చూసాను, ఇప్పుడు నాకు అదేమో రివర్స్ అనిపిస్తుంది, కొంచెం అది నిజమైనట్టు అనిపిస్తుంది. ఫిలిం కాస్త రియాలిటీలోకి వచ్చింది. అబ్బాయిలు కూడా వాళ్ళ థాట్ ప్రాసెస్ మారారు అమ్మాయిల వైపు. కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే పాతకాలంలో బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇంకా మారద్దు, అబ్బాయిలు ఇలా ఉంటే చాలు, సరిపోతుంది. అండ్ ప్రస్తుత కాలంలో నేటి స్త్రీల యొక్క వేషధారణ కానివ్వండి, వాళ్ళ ప్రాధాన్యతలు కానివ్వండి, దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, మాకు రాజ్యాంగ హక్కు అని అంటారు. పక్క వాళ్ళకి అసౌకర్యంగా ఉండేవి వేసుకోకూడదు అనేది చిన్న కామన్ సెన్స్. వాళ్ళు ఎలా అయినా చూడండి, మేము ఎలా అయినా ఉంటాం, అది మా ఇష్టం, మా బాడీ అని అంటారు కొంతమంది. ఇది ఎక్కడైనా చెప్పారా అమ్మా? పక్క వాళ్ళకి అసౌకర్యం కలిగించండి, సొసైటీ సిగ్గుపడేలా చెయ్యండి అని రాజ్యాంగంలో ఉందా? వేషధారణ వల్ల కామన్ సెన్స్. కామన్ సెన్స్. వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా లేక ఇంకేదైనా దేశాలు వాళ్ళ కల్చర్కి ఆ డ్రెస్సెస్ వేసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చినప్పటికీ పాతకాలం నుంచి చూస్తే చీరలే కట్టుకున్నారు, చక్కగా నీట్గా బట్టలు వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, బట్టలకే కరువైపోయింది. ఒంటి మీద బట్టలు ఉండాలంటే బరువుగా భావిస్తున్నారు ఆడవాళ్ళు. సందర్భానుసారం ఎంత ఆ కల్చర్ని మనం అలవాటు చేసుకున్నా కూడా రూట్స్ని మర్చిపోకుండా, పక్క వాళ్ళకి అసౌకర్యం కలగకుండా బట్టలు వేసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను. మళ్ళీ దీనిపైన ట్రోలింగ్ స్టార్ట్ అవుద్దేమో, మంచిగా బట్టలు వేసుకోమన్నాను. ఇంకొక మాట కూడా నేను బాగా విన్నాను ఏంటంటే, ఈ మధ్య చక్కగా చీర కట్టుకున్నా, మంచిగా జడేసుకున్నా, ఏదున్నా అబ్బా వచ్చిందండి అప్పలమ్మ, వచ్చిందండి ముసలావిడ, ట్రెండ్ తెలియదు ఏం తెలియదు, ఇప్పుడు చూడు చీర కట్టుకొని వస్తుంది, ఇలాంటివి కూడా విన్నాను. పాపం బట్టలు వేసుకున్న వాళ్ళది కూడా తప్పైపోయింది ఇప్పుడు. సో ఇలాంటివి ఆపి కుదిరితే అలా వేసుకోండి, కుదరకపోతే మంచిగా వేసుకోండి, పక్క వాళ్ళు ఏమనకండి. చివరిగా మాతృ దినోత్సవం సందర్భంగా సమాజానికి ఒక మెసేజ్ లాగా, తల్లులకి ఏంటంటే ఫస్ట్ బిడ్డల్ని ప్యాంపర్ చేయకండి, కష్టం తెలిసేలా పెంచండి, అడిగినవన్నీ ఇవ్వద్దు. కొంతమంది ఇప్పుడు నేను స్కూల్స్లో ఎక్కువ వింటుంది ఏంటంటే, ఒక దెబ్బ ఇవ్వండి మేడం వింటాడు, ఒక పనిష్మెంట్ ఇవ్వండి మేడం వింటాడు అనేది. అంటే టీచర్స్ తిరిగి ఏం చెప్తున్నారు, మాకు కొట్టద్దన్నారు మేడం, మాకు ఇన్స్ట్రక్షన్స్ మేడం. ఇప్పుడు దెబ్బ పడితేనే బిడ్డ సరిగ్గా వస్తాడు అనేది నా ఒపీనియన్. చిన్నప్పుడు నేను దెబ్బలు తిన్నాను, ఈరోజు ఇక్కడ కూర్చున్నాను, మీరు కొద్ది గొప్ప కొట్టించుకొని ఉంటారు, మంచి స్థాయిలో ఉన్నారు. సో దెబ్బ పడకుండా పిల్లలు పెరగాలి అనేది తప్పు. సో ఆ ప్యాంపర్నెస్ని వదిలేయండి, చక్కగా పిల్లలకి కష్టం తెలిసేలా పెంచండి. తల్లులందరూ ముందుగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. చాలా లేట్గా చెప్పాను నేను. ఇంకా పిల్లలు అమ్మలకి రెస్పెక్ట్ ఇవ్వండి, అమ్మల మాటను ఒబే చేయండి. రేపు ఫ్యూచర్లో ఈ మాట ఎందుకు అమ్మ చెప్పింది అని అంటే, ఫ్యూచర్లో మీరు అమ్మ అయిన తర్వాత లేక అమ్మంత వయసు వచ్చిన తర్వాత మీకు అర్థం అవుతుంది అనమాట. సమాజానికి ఏం చెప్తామంటే, మదర్స్ డే అంటే ఒకరోజు స్టేటస్లో, ఒకరోజు రీల్స్ చేసేసి దబదబా వదిలేయడం కాదు, వాట్సాప్లో ప్రతిరోజు అలాగే ఉండండి. ముందుగా అమ్మకి గౌరవం ఇవ్వండి, కసురుకోవద్దు. ఎందుకంటే ఆ తల్లి జన్మనివ్వడానికి ఎంత కష్టపడి ఉంటుందో, ఎంత కష్టపడితే మీరు భూమి మీదకి వచ్చి ఉంటారు. ఒక్క మాట పుసుకుమని ఆవిడ అనేసి నువ్వేం చేస్తున్నావు. చాలామంది దగ్గర నేను ఏం విన్నా అంటే, అమ్మ మాటకి అసలు లెక్క చేయరు. చిన్నప్పటి నుంచి మన భగవద్గీత కానీ రామాయణం కానీ ఆ వాల్యూస్ సొసైటీలోకి వెళ్ళాక ఎలా ఫేస్ చేయాల్సి ఉంది, రియాలిటీ సిచ్యువేషన్స్ ఆల్రెడీ మన పూర్వీకులు మన గ్రంథాల్లో పెట్టేసి ఉన్నారు.
ఈ సిచ్యువేషన్ వస్తే ఇలా చేయాలి, పేషెన్స్ ఉండాలి, ఇవన్నీ మనం నేర్పించడం తక్కువైపోయింది. చాలా మంచి మాట చెప్పాము నువ్వు. రామాయణం, భగవద్గీత వీటిల్లోనే ఉన్నాయి అని అన్నావు కదా, వీటిల్ని ఎంతమంది పిల్లలకి చెప్తున్నారు? చక్కగా పక్కన కూర్చోబెట్టుకుని ఒరే రారా రీల్ చేద్దాం అంటున్నారే కానీ అది ఓపెన్ చేసి రామాయణం కానీ భగవద్గీత కానీ వినిపించి ఇందులో మంచిది అని ఎవరికి చెప్తున్నారు? ఇప్పుడు యానిమేషన్ లో కూడా వస్తున్నాయి రామాయణం, భగవద్గీత, కానీ ఎంతమంది చూపించుంటారు? అవి చూపించారు. దురంధర్ 2కి వెళ్దాము, పుష్పకి వెళ్దాము, తగ్గేదేలే అని డైలాగులు నేర్చుకుందాము, కలిసి రీల్స్ చేద్దాము అంటారు. సో మారండి మంచిగా. ఫస్ట్ తల్లులే కొద్దిగా ఈ సోషల్ మీడియాని అవి పక్కన పెట్టి పిల్లల మీద ఫోకస్ పెట్టి మంచిగా ముందుకెళ్ళండి. రేపొద్దున మీ పిల్లలే దేశం గర్వించదగ్గ పౌరులు అవుతారు. మీతో మాట్లాడడం మాతృ దినోత్సవం సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా మీ మాటలు అన్నీ కూడా చాలా స్ఫూర్తినిస్తున్నాయి. మీకు మరొకసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.